హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. సో సమ్మర్ వచ్చేస్తోంది కదండి, వచ్చేస్తోంది ఏంటి ఆల్రెడీ వచ్చేసిందని చెప్పాలి. ఎందుకంటే నిన్న మధ్యాహ్నం బయటికి వెళ్ళా అనమాట అండ్ చాలా వేడిగా అనిపించింది. ఈ ఎండలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఆబ్వియస్లీ ఎంత ఎండగా ఉంటే మనకు అంత ఇరిటేషన్ త్వరగా వచ్చేస్తుంటుంది కదా. అలాంటి టైంలో మనం కంఫర్టబుల్ డ్రెస్సింగ్ నే చూస్ చేసుకుంటూ ఉంటాము. సమ్మర్ అనగానే ది బెస్ట్ ఆర్ ద లైట్ కలర్స్. సో ఆ లైట్ కలర్స్ లో బడ్జెట్ లో ఎస్పెషల్లీ, ఎందుకంటే ఏది కూడా 699 కన్నా అబోవ్ ప్రైస్ అయితే ఏది లేదు. అన్ని కూడా బిలో 699 అండ్ దట్ టు సమ్మర్ స్పెషల్ అనమాట. లైట్ కలర్స్ లో ఉన్న చుడిదార్స్ యొక్క రివ్యూ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ ఇవన్నీ కూడా అమెజాన్ లో కొన్నవే. ప్రైస్ కూడా ఆల్రెడీ చెప్పాను కదండి, బిలో 699. ది కాస్ట్లియస్ట్ విల్ బి ది 699 అనమాట. సో ఆ కలెక్షన్ మీతో క్విక్ గా షేర్ చేస్తాను. మీకు ఏదైనా నచ్చి మీకు అవసరం ఉంది, మీకు ఎఫోర్డబుల్ అని అనుకుంటే మీరు హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. క్విక్ గా వాటి రివ్యూ షేర్ చేస్తా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో సమ్మర్స్ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది డ్రెస్సెస్ లో లైట్ కలర్స్ అండ్ అలాగే ఫ్లోరల్ ప్రింట్స్. సో ఫ్లోరల్ ప్రింట్స్ ఆర్ ఎస్పెషల్లీ డిజైన్ ఫర్ సమ్మర్స్ అనిపిస్తుంది. సో ఒక మంచి బీచ్ కలర్ పైన, దిస్ ఇస్ నాట్ వైట్ అండి, బీచ్ కలర్ అనమాట. బీచ్ కలర్ అంటే కొంచెం క్రీమ్ కలర్ లా ఉంటుంది కదా, దానిపైన మొత్తం ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది ఇలాగా. ఇదంతా కూడా ప్రింటే. ఇలా 3/4 హ్యాండ్స్ వస్తాయి అండ్ నెక్ కూడా మనకి మ్యాండరిన్ కాలర్ వచ్చింది అన్నమాట. ఇలాగా చైనీస్ కాలర్ లాగా వచ్చి టాప్ అంతా కూడా ఇలాగా ప్రింట్ వచ్చింది, ఫ్లోరల్ ప్రింట్. ఓన్లీ పైన మధ్యలో అంతా గ్యాప్ వచ్చింది. ఈ యోక్ పార్ట్ వరకు మనకి ఇలాగా డిజైన్ వచ్చింది అన్నమాట. తర్వాత అంతా గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ కింద కొంచెం ఇట్లాగా లీఫ్ ప్యాటర్న్ లాగా ఇచ్చారు. అండ్ ఈ డిజైన్ ఓన్లీ ఫ్రంటే కాదండి, బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది. ఇదిగోండి, ఇది బ్యాక్ సైడ్. బ్యాక్ కూడా మనకి ఇలాగా పెద్ద రోజెస్ ఉన్నట్టుగా ఇలా వచ్చింది అనమాట. క్లాత్ అయితే సాఫ్ట్ గానే ఉంది, మనకి రేయాన్ మిక్స్ లా ఉందన్నమాట, సిల్క్ మిక్స్ రేయాన్ లాగా. అండ్ దీనిపైన అంతా ఇలా చిన్న డాట్స్ కూడా ఉన్నాయి. ఇట్లా మీకు కెమెరాలో కనిపిస్తుందో లేదో, చిన్న లైన్స్ లాగా ఉన్నాయి అనమాట, సెల్ఫ్ లాగా. అండ్ మొత్తం ఇట్లా ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. లైనింగ్ అయితే ఏం రాలేదు, బట్ అలానే మరీ సీత్రూగా కూడా లేదు. సేమ్ ప్యాంట్ కూడా ఇదే క్లాత్ లో, ప్రింట్ అది ఏం రాలేదు, జస్ట్ ప్లెయిన్ ప్యాంట్ అనమాట. ఇలాగా స్ట్రైట్ ప్యాంట్ వచ్చింది. ది మోస్ట్ కంఫర్టబుల్ ప్యాంట్స్ ఏమైనా ఉన్నాయంటే అవి స్ట్రైట్ ప్యాంట్స్ ఈ మధ్య కాలంలో అయితే. అండ్ దీని చున్నీ కూడా మనకి సేమ్ అదే కలర్ అండ్ ఫ్లోరల్ ప్రింట్ లో వచ్చింది అన్నమాట. ఇలాగా ఇదిగోండి, ఇలా మొత్తం ఇట్లా ఫ్లోరల్ ప్రింట్ తోటి వచ్చింది. బీచ్ కలర్ పైన మంచి కలర్ఫుల్ ఫ్లవర్ డిజైన్ తోటి చాలా బాగా కనిపిస్తుంది. ఇదిగోండి, ఇలా మంచి డీసెంట్ లుక్ ఉంటుంది అనమాట. ఇట్లాంటివి వేసుకుంటే మనం డైలీ కాలేజ్కి వేసుకెళ్ళడానికి కానివ్వండి, ఆఫీస్కి వేసుకెళ్ళడానికి కానివ్వండి, పర్ఫెక్ట్ అనమాట. అండ్ ప్రైస్ కూడా ఆల్రెడీ మెన్షన్ చేశా కదండి, మన బడ్జెట్ లో ఫిట్ అయ్యే ప్రైజే అనమాట. మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద డ్రెస్ అనమాట ఇవాళ కలెక్షన్ లోది. అండ్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ డ్రెస్, సేమ్ ఇలానే ఫ్లోరల్ ప్రింట్ తోనే కొంచెం డిఫరెంట్ గా, అంటే కొంచెం ట్రెండీగా, కొంచెం స్టైలిష్ గా కనిపించేలా స్లీవ్లెస్ కూడా వేసుకుంటాం అనుకునే వాళ్ళు ఈ డ్రెస్ అయితే ట్రై చేయొచ్చు, విచ్ ఇస్ దిస్ వన్. ఎల్లో కలర్ పైన ఇదంతా పెయింటింగ్ వచ్చినట్టుగా వచ్చిందన్నమాట. ఇదిగోండి, ఇలా ప్రింట్ పెయింట్ వచ్చినట్టుగా. అండ్ ఇది స్లీవ్లెస్ వస్తుందండి, బట్ ఇక్కడ విడ్త్ చూసారు కదా, బ్రాడ్ గానే వచ్చింది. ఇట్స్ నాట్ లైక్ సన్నగా అట్లా ఏం రాలేదు. సన్నగా వస్తే అంత కంఫర్టబుల్ గా వేసుకోలేకపోవచ్చు చాలా మంది, బేసిక్ గా నేను అట్లా వేసుకోలేను. సో ఈ మాత్రం బ్రాడ్ ఉండాలన్నమాట షోల్డర్. సో ఇదిగోండి, ఇలా వస్తుంది. అండ్ ఈ ఫ్లోరల్ ప్రింట్ కూడా ఇలా అక్కడక్కడ బుటీస్ లాగా, ఐ మీన్ ఒక బంచ్ లాగా, ఇక్కడ ఒక బంచ్ కింద, ఒక సైడ్ కి ఒకటి, ఫ్రంట్ పైన ఇక్కడ ఒకటి, ఇలా ఇచ్చారు. అండ్ మంచి ఎల్లో కలర్ అన్నమాట. ఇది లెమన్ ఎల్లో కలర్. బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలాగే, ఇదిగోండి, ఇది బ్యాక్ సైడ్. ఇలా అక్కడక్కడ ఫ్లోరల్ బంచెస్ ఉన్నట్టుగా ఇచ్చారనమాట. ఇది కూడా మనకి వితౌట్ లైనింగ్ వస్తుంది. ఇదిగోండి, ఇలా ఉంటుంది. ఇదేంటంటే కొంచెం బ్రైట్ లెమన్ ఎల్లో కలర్ వచ్చింది. ఎల్లో అంటే మరీ లైట్ ఎల్లో లాగా అలా కాకుండా కొంచెం బ్రైట్ గా ఉందన్నమాట ఎల్లో ఇది. సో ఇది టాప్. అండ్ ప్యాంట్ క్లాత్ దీన్ని చాలా బాగా ఇచ్చారండి. అంటే టాప్ క్లాత్ కన్నా కూడా ప్యాంట్ క్లాత్ చాలా సాఫ్ట్ గా ఉంది. జస్ట్ ఇట్లా స్పన్ మిక్స్ ఉంటే ఎలా ఉంటుంది, విస్కస్ రేయాన్ అట్లా సాఫ్ట్ క్లాత్ లా ఉందన్నమాట. చాలా బాగా వచ్చింది ప్యాంట్ క్లాత్. స్ట్రైట్ ప్యాంట్ వస్తుంది. అండ్ చున్నీ కూడా సేమ్ మనకి ఇలాగే పెయింటెడ్ చున్నీ లాగా వచ్చింది అన్నమాట. సమ్మర్ లో ఇట్లాంటి పెయింటింగ్ వేసినట్టుగా ఉండే డ్రెస్సెస్ చాలా మంచి లుక్ ఇస్తాయి. అండ్ ఇదిగోండి, ఇదిగో ఇలా వస్తుంది చున్నీ అంతా కూడా. చున్నీ అయితే నాకు భలే బాగా నచ్చేసిందండి. ఇది మొత్తం అంతా ఇదివరకు హ్యాండ్ పెయింటెడ్ శారీస్ ఇట్లాంటివి వేసుకునే వాళ్ళు కదా, డ్రెస్సెస్ ఇట్లాంటివన్నీ సేమ్ అలా అనిపించింది అన్నమాట. అండ్ బ్యూటిఫుల్ ఎల్లో కలర్ పైన కదా బాగా కనిపిస్తుంది. కాకపోతే ఎల్లో కలర్ కొంచెం బ్రైట్ గా ఉందండి, అదైతే మీరు నోటీస్ చేసుకోవాలి. దీని ప్రైస్
569 పడింది నాకు ఆ ప్రైస్ కి డ్రెస్ ఫుల్ డ్రెస్ 3 పీస్ సెట్ వచ్చిందా అని నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. అండ్ దట్టు ఇట్లాంటి హ్యాండ్ పెయింటెడ్ లాగా చేసున్న డ్రెస్ నేను ఇంతవరకు ట్రై చేయలేదు. సో అందుకని నాకు చాలా బాగా అనిపించింది. నాకు ఈ చున్నీ బాగా నచ్చింది. ఎస్పెషల్లీ వేరే డ్రెస్సెస్ పై కూడా మనం పేర్ చేసుకోవచ్చు. ఇట్లాంటి పెయింటెడ్ చున్నీస్ లాగా ఉన్నాయి. చూడడానికి కూడా సేమ్ లిటరలీ హ్యాండ్ పెయింటెడ్ ఎలా ఉంటుందో అలా ఉంది. బట్ లిటరలీ హ్యాండ్ పెయింటెడ్ కాదు, అది ప్రింటే, బట్ చూడడానికి అలా ఉంది అనమాట. అండ్ యాజ్ ఎ మెన్షన్ బడ్జెట్ లో నాట్ ఈవెన్ 600 కదా, 600 కన్నా తక్కువ, ఇంకా తక్కువ. సో నాకు చాలా వర్త్ అనిపించింది ఆ డ్రెస్. సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ డ్రెస్. బీచ్ కలర్ అయిపోయింది, లైట్ ఎల్లో కలర్ అయిపోయింది. నౌ సమ్మర్ లో వైట్ లేకుండా ఉంటుందా చెప్పండి? వైట్ కలర్, మిల్క్ వైట్, మొత్తం వైట్ అనమాట ఇది. దానిపైన ఇలాగా బుటీస్ లాగా మోటివ్స్ లాగా వచ్చినాయి అక్కడక్కడ. అండ్ యోక్ పార్ట్ లో కూడా మనం ఇలాగా సింపుల్ ఎంబ్రాయిడరీ వర్క్ చూడొచ్చు, సీక్వెన్స్ ఉంది. అండ్ నెక్ కూడా మనకి ఇలా వస్తుంది అనమాట. 3/4 హ్యాండ్స్ కూడా ఇక్కడ మనకి ఇలాగా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది, ఇలాగా పట్టిలాగా. ఇవన్నీ కూడా స్ట్రైట్ కుర్తీసే, ఇదిగోండి ఇలా స్ట్రైట్ గా వస్తుంది. దీనికి కూడా లైనింగ్ రాలేదు, బట్ మరీ సీత్రూ కాదు కానీ కొంచెం అట్లా ఉందనమాట. వైట్ కాబట్టి మనం ప్రాపర్ గా వేసుకుంటే బెటర్. ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇలా మనకి ప్రింట్ వచ్చింది అనమాట, మోటివ్స్ ప్రింట్. అండ్ దీని ప్యాంట్ అయితే మనకి మొత్తం డిజైన్ లో వచ్చిందండి, అది కూడా కలర్ఫుల్ గా, విచ్ ఇస్ దిస్ వన్. అంటే మనకి దీంట్లో ఏ కలర్ బుటీస్ అయితే ఉన్నాయో ఆ కలర్ కాంబినేషన్ తో ఇలాగ మొత్తం డిజైన్ ప్యాంట్ వచ్చింది. మొత్తం ఇట్లా బ్లూ, పింక్, వైట్, గ్రీన్ ఆ కలర్ కాంబినేషన్ లో అనమాట ఇలా ఉంటుంది ప్యాంట్. అండ్ దీని చున్నీ వచ్చేసరికి మనకి కోటా చున్నీ వచ్చింది. కోటా అంటే చెక్స్ కదండి, తెలుసు కదండి, ఇలా చెక్స్ లాగా ఉంటుంది అనమాట. దానిపైన సేమ్ బూటీస్ వచ్చినాయి, ఇదిగోండి ఇలా విత్ ఇలాగా జరీ బార్డర్ తోటి వచ్చింది. అండ్ కింద సైడ్ కూడా మనకి ఇలాగా ప్రింట్ ఇచ్చి టాజిల్స్ లాగా ఇచ్చారు. సో చున్నీ చాలా బాగా వచ్చింది, అంటే వేసుకుంటే మంచి డీసెంట్ డిగ్నిఫైడ్ లుక్ ఉంటుంది. ఈవినింగ్ టైమ్స్ అట్లా వేసుకున్న వెళ్ళడానికి కూడా చాలా బాగుంటుంది, చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. అండ్ లుక్ వైజ్ చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో ఇంతవరకు మీరు వైట్ అయితే ఒకటి కూడా లేదు అని అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ ట్రై దిస్. ఇదేంటంటే టాప్ కొంచెం సిల్క్ మిక్స్ ఉందండి, కంప్లీట్ సాఫ్ట్ రయాన్ లాగా లేదు, కొంచెం సిల్క్ మిక్స్ ఉంది. సో ఇలా ఉందన్నమాట డ్రెస్. అఫ్ కోర్స్ నేను వేసుకునే డ్రెస్ యొక్క ఫుల్ లుక్ పక్కన ఇంక్లూడ్ చేస్తా కాబట్టి అది చూస్తే మీకు ఇంకా క్లియర్ ఐడియా వస్తుంది. అండ్ నేను అమెజాన్ లో తీసుకున్న వన్ ఆఫ్ ద అంటే బీచ్ కలర్స్ లో ఇది ఒక డ్రెస్ చాలా బాగుంటుందండి. నేను ఇది లాంగ్ బ్యాక్ తీసుకున్నానులేండి. కొంచెం పార్టీ వేర్ లాగా కావాలి, చిన్న బర్త్డే పార్టీస్ కి లేదా గెట్ టుగెదర్స్ కి, కిటీ పార్టీస్ కి ఇట్లా ఏమన్నా వేసుకోవాలి అని అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ చెక్ దిస్. ఇది కొంచెం ప్రీమియం లుక్ ఉంటుంది అనమాట. కాస్ట్ కూడా ఇది ఇంకొంచెం ఎక్కువ, బట్ నేను ఇది ఇంతకు ముందు ఆర్డర్ చేసుకున్నది అనమాట. మొత్తం బీచ్ కలర్ పైన ఇది ఎలా అంటే ఒకలాంటి పట్టులాగా అనిపిస్తుంది, ఇట్లా సాటిన్ సాఫ్ట్ లాగా ఉంటుంది. దానిపైన అంతా ఇలాగా నెక్ కి ఎంబ్రాయిడరీ వచ్చింది ఇలా. అండ్ అక్కడక్కడ బుటీస్ వస్తాయి అనమాట ఇలాగా. మొత్తం 3/4 హ్యాండ్స్ వచ్చి దీనికి కూడా ఇలా మనకి బార్డర్ వస్తుంది. ఇది కూడా ఎంబ్రాయిడరీ వచ్చింది మొత్తం. స్ట్రైట్ కాదు ఇది, ఇట్లాగా ఏ లైన్ కి అట్లా ఉంటుంది అనమాట. సైడ్ స్లిట్ ఉండదు, ఇది ఫ్రంట్ స్లిట్ ఉంటుంది. ఫ్రంట్ కంటే ఒక సైడ్ కి అనమాట ఇలా స్లిట్. మీకు వేసుకున్నది నేను ఇంక్లూడ్ చేస్తే అది ఐడియా వస్తుంది. దీంట్లో ఏంటంటే దుపట్టా అటాచ్డ్ వస్తుంది అనమాట. దీనికి ఇలా స్టిచ్ చేసేసి ఉంటుంది, ఇలా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దుపట్టా స్టిచ్ చేసేసి ఉంటుంది చున్నీ. ఈ స్లిట్ కూడా మనకి ఇలాగ బార్డర్ తోటి హైలైట్ చేశారనమాట. ఇది ఇలా సైడ్ కి వస్తుంది. నేను ఫుల్ పక్కన ఇంక్లూడ్ చేస్తా కాబట్టి అది చూస్తే క్లియర్ ఐడియా వస్తుంది. క్లాత్ అయితే ఇది చాలా సాఫ్ట్ గా, షైనీగా, మంచి పార్టీ వేర్, కంప్లీట్ పార్టీ వేర్ డ్రెస్ లా ఉంటుంది అనమాట. ఇదిగోండి ఇలాగా వేసుకుంటే చాలా బాగుంటుంది. చున్నీ కూడా మనకి ఇలా ప్లెయిన్ కాకుండా ఇలా సెల్ఫ్ లైన్స్ వచ్చి అక్కడక్కడ ఇలాగా చిన్న సీక్వెన్స్ ఉన్నట్టుగా ఇలా కనిపిస్తూ ఉంటుంది. చున్నీ అటాచ్డే కాబట్టి ఊరికే చున్నీని ఇలా వేసుకోవాలి, పిన్ పెట్టుకోవాలి అసలు ప్రాబ్లం ఏమి ఉండదు, ఇలానే ఉంటుంది. అండ్ ప్యాంట్ కూడా మనకి సేమ్ అదే కలర్ క్లాత్ తోటి, సేమ్ అదే క్లాత్ ఇలాగా షైనీ మెటీరియల్ లా ఉంటుంది అనమాట. లైన్స్ లాగా స్ట్రైట్ ప్యాంట్ వస్తుంది. దిస్ ఈస్ వన్ ఆఫ్ మోస్ట్ డీసెంట్ డ్రెస్ ఐ హావ్ పర్చేస్డ్ ఇన్ అమెజాన్ అనమాట. చాలా డీసెంట్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. చిన్న పార్టీస్ కి హ్యాపీగా కళ్ళు మూసుకొని వేసేసుకోవచ్చు. ఎస్పెషల్లీ సమ్మర్స్ లో కిట్టి పార్టీస్ లో వాటిలో కలర్ థీమ్ ఇట్లాంటివి పెట్టుకుంటారు కదా, సమ్మర్స్ లో లైట్ కలర్స్ ఎక్కువ చూస్ చేసుకుంటూ ఉంటారు. సో అట్లా వేసుకోవాలనుకున్నా సరే పర్ఫెక్ట్ అనమాట, చాలా బాగుంటుంది. అండ్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ డ్రెస్ విచ్ ఇస్ దిస్ వన్. చూస్తున్నారు కదా, మంచి బ్యూటిఫుల్ పింక్ కలర్. ఈ మధ్య కాలంలో అసలు నేను పింక్ కలర్ డ్రెస్సెస్ కొనుక్కోలేదు. సో చూడగానే ఐ జస్ట్ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్ బ్యూటిఫుల్ పింక్ కలర్ అనమాట. ఓకే, ఈ మధ్య కాలంలో నేను పింక్లు కొనలేదు కదా అని గుర్తొచ్చింది నాకు. ఎప్పుడు బ్లూస్, బ్లాక్స్, రెడ్స్, గ్రీన్స్ ఇవే అవుతున్నాయి. గ్రీన్స్ కూడా తక్కువేలేండి, బ్లూలు ఎక్కువ, బ్లాక్లు ఎక్కువ.
రెడ్స్, ఆబ్వియస్లీ రెడ్స్ ఎక్కువ. సో ఈ పింక్ కలర్ చూడగానే బాగా అనిపించింది, అందుకని ఇదే వేసేసుకున్నాను అనమాట. ఇందులో యాక్చువల్గా నేను బ్లూ కలర్ కూడా ట్రై చేసా, అది కాంట్రాస్ట్ ప్యాంట్ అండ్ చున్నీ వస్తుంది అనమాట. దీనికి ఏంటంటే మొత్తం సెల్ఫ్ లో వచ్చింది, మొత్తం మోనోక్రోమ్ లాగా ఉంది. పింక్ టాప్, పింక్ ప్యాంట్ అండ్ పింక్ చున్నీ అనమాట. దీనిపైన ఏంటంటే ఇలాగా గోల్డెన్ బూటీస్ లా ఉన్నాయి, మీకు కనిపిస్తున్నాయో లేదు, ఇదిగోండి ఇలా డ్రెస్ అంతా కూడా గోల్డెన్ బూటీస్ ఉన్నాయి. మొత్తం ఫ్రంట్, బ్యాక్, హ్యాండ్స్, ఎవ్రీథింగ్ 3/4 హ్యాండ్స్ తోటి వచ్చింది. స్ట్రైట్ టాప్ ఇది, కానీ కలర్ వల్ల అనుకుంటా చాలా లుక్ బాగా వచ్చింది. దీనిలో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, యూ కెన్ చెక్ ఒకసారి. నేను ఆ లింక్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను కాబట్టి అవి చేస్తే మీకు ఇంకా క్లియర్ ఐడియా వస్తుంది. అఫ్ కోర్స్ బడ్జెట్ లోనే 679 699 పడింది డ్రెస్, విచ్ ఇస్ వెరీ మచ్ అఫోర్డబుల్. అండ్ చున్నీ కూడా మనకి చాలా సాఫ్ట్ మెటీరియల్ తో వచ్చింది అనమాట. అండ్ దానికి ఇలాగా జరీ బార్డర్ ఉన్నట్టుగా హైలైట్ చేశారు, కింద సైడ్ ఇలాగా టాజిల్స్ ఉన్నట్టుగా ఇచ్చారనమాట. సో చున్నీ ఇలా ఉంటుంది, మన ఇష్టం. ఇది కావాలనుకుంటే 2 సైడ్స్ వేసుకోవచ్చు, లేదంటే 1 సైడ్ వేసుకోవచ్చు. క్లాత్ చాలా చాలా సాఫ్ట్ గా ఉంది, ఎంతసేపు అయినా ఆరాంగా క్యారీ చేసేయచ్చు అనమాట. సో మీ ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మీకు పింక్స్ ఆల్రెడీ ఎక్కువ ఉన్నాయి అనుకుంటే ఇంకా బ్రౌన్ కలర్, రామా గ్రీన్ కలర్, బ్లూ కలర్, ఇలాంటి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, యూ కెన్ చెక్ దోస్. సో ఇది ఇంకొక డ్రెస్, నాకు ఈ సారీ కలెక్షన్ లో బాగా నచ్చిన డ్రెస్ ఆబ్వియస్లీ దిస్ పింక్ డ్రెస్, అందుకే ఇది వేసేసుకున్నాను. మీకు ఏదైనా అవసరం ఉంది, మీకు నచ్చింది, మీకు అఫోర్డబులే అని అనుకుంటే వీటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసేయండి. అక్కడి నుంచి మీరు ఈజీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. సో అదండి ఇవాళ నా వీడియో, మీకు డ్రెస్సులు అన్ని నచ్చినాయి అని అనుకుంటున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్, సీ యు ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.